పవిత్రమైంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శివాలయానికి వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు. ఆలయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి. పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమి ఆకులు, పువ్వులు సమర్పించాలి. శివనామస్మరణ చెయ్యాలి. సోమవారం ఉపవాసం ఉండి శివుడిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా పెళ్లైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు. అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించటం సాంప్రదాయంగా వస్తుంది. ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రిదేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఇక బుధ, గురువారాల్లో ఈ మాసంలో ప్రతి బుధవారం, గురువారం బుధుడు, గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చాతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో విష్ణువును కూడా పూజిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది. సంపద, తెలివితేటలు పెరగాలని కోరుకునేవాళ్లు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక శ్రావణ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించటం వల్ల జీవితంలో దుఃఖాలు, కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు. అమ్మవారికి పూజలు చేయటం వల్ల సంతానం, సౌభాగ్యం కలుగుతాయని, అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది. శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహావతారాన్ని పూజిస్తారు. హిరణ్యకశపుడి నుంచి ప్రహ్లాదుని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఈ రోజు పూజించటం ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే శనీశ్వరుని కూడా ఆరాధిస్తారు. శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు. సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు. అందువల్ల పొద్దున్నే లేచి సూర్యదేవుని ఆరాధిస్తూ నీటిని సమర్పించటం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని ఆరాధించాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శివాలయానికి వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు. ఆలయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి. పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వపత్రాలు, శమి ఆకులు, పువ్వులు సమర్పించాలి. శివనామస్మరణ చెయ్యాలి. సోమవారం ఉపవాసం ఉండి శివుడిని పూజించటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా పెళ్లైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు. అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించటం సాంప్రదాయంగా వస్తుంది. ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రిదేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఇక బుధ, గురువారాల్లో ఈ మాసంలో ప్రతి బుధవారం, గురువారం బుధుడు, గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చాతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో విష్ణువును కూడా పూజిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది. సంపద, తెలివితేటలు పెరగాలని కోరుకునేవాళ్లు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక శ్రావణ శుక్రవారం. పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించటం వల్ల జీవితంలో దుఃఖాలు, కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు. అమ్మవారికి పూజలు చేయటం వల్ల సంతానం, సౌభాగ్యం కలుగుతాయని, అందుకే
పెళ్లైన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది. శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహావతారాన్ని పూజిస్తారు. హిరణ్యకశపుడి నుంచి ప్రహ్లాదుని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఈ రోజు పూజించటం ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే శనీశ్వరుని కూడా ఆరాధిస్తారు. శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు. సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు. అందువల్ల పొద్దున్నే లేచి సూర్యదేవుని ఆరాధిస్తూ నీటిని సమర్పించటం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. కీప్ వాచింగ్ శ్రీ చిత్ర మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.